హల్లెలూయా. మంచిది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నత నామమున రెండవ రోజు ఉదయకాలమున కూడికకై ఆశ ఆసక్తి కలిగి వచ్చిన మీకందరికీ కూడా వేదిక మీద ఉన్న దైవజనులు ఉన్నారు. వారందరికీ ప్రభువు నామమున హృదయపూర్వకమైన వందనాలు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ శబ్దం. సమయము 11:07. మొదటి వర్తమానముగా మనం ఇప్పుడు వాక్యం వింటున్నాం. ముఖ్యమైన ప్రసంగము భీమవరం ప్రాంతము నుంచి దైవజనులు మన మధ్యలోకి ఉదయకాలమున వచ్చారు. ఆ వాక్యం కూడా మనం వింటాం. శ్రద్ధగా మొదటి వర్తమానం, రెండవ వర్తమానం ఈ ఉదయకాలమున శ్రద్ధగా ఆలకించుదాం. తిరిగి అస్తమయమున సాయంకాలమున మరొక సెక్షన్ మనకుంది. ప్రాముఖ్యంగా పగటి వేళ అయిపోయిన తర్వాత ఇంచుమించుగా మీరెవరు ఇంటికి వెళ్ళొద్దు. సాయంకాలం కూడికలు కూడా ఉండండి. ఉంటేనే మీకు ఆశీర్వాదం. ఎందుకంటే ప్రభు కొరకు మనం ఇబ్బంది పడటంలో నష్టమేమి లేదు. అలాగనే మీ ఇక్కడ ఉంటే ఇబ్బంది కూడా ఏమీ లేదు. రేపటి దినమున పగటి వేళ కూడికతో ఈ సహవాస కూడికలు ఈ ఏట ముగించబడతాయి. ఈ దినము సాయంకాలమున, రేపు పగటి వేళ దేవుడు తన కృపలో ఆశీర్వాదకరముగా జరిగించినట్లు 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాం. అందరూ చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. రెండవ వర్తమానము, రేపటి దినమున వర్తమానములో దేవుడు మాటలాడి ముచ్చటించినట్లుగా స్తోత్రం చెప్దాం. అందరం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మొదటి వర్తమానం అయిపోయిన తర్వాత ప్రార్థన పూర్వకంగా ఎఫాతా పెంతెకోస్తు పరిచర్యను ప్రభు ప్రేమించి ఇచ్చిన 6వ పాట ప్రార్థన పూర్వకంగా మనము విడుదల చేసుకుంటాం. చాలాసార్లు చెప్పాను. ప్రస్తుతం ఈ పరిచర్యలో సంవత్సరములకు 2 పాటలు మనం పాడుతున్నాం. స్టూడియోలో రికార్డ్ చేయక ఆడియో రికార్డ్ చేసుకుంటున్నాం. దేవుడు అంతవరకే అనుమతించాడు అని నేను 100% చెప్పగలను. అలాంటప్పుడు మనమేమీ చేయలేం. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఆ కీర్తన విడుదల విషయంలో కూడా దేవుడు కృప చూపినట్లుగా స్తోత్రం చెప్దాం. క్లుప్తంగా పరిశుద్ధ గ్రంథముల నుంచి దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలకించుదాం. క్రొత్త నిబంధన పుస్తకం అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 41, 42 వచనాలు మనకు బాగా పరిచయమైన లేఖన భాగం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 41, 42 చదువుకుందాం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. గట్టిగా ప్రభు నామానికి చప్పట్లు కొడదాం. గట్టిగా పూర్ణ బలముతో కొడదాం. హల్లెలూయా. నిశ్చయముగా ఈ సహవాస కూడికలలో పాలు పంపులు పొందుచున్న
మనందరి జీవితాలలో ఈ 2 లేఖనములను పరిశుద్ధాత్మ దేవుడు నెరవేర్చునుగాక. 41వ వచనాన్ని కొంచెం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటంటే, దైవజనుని యొక్క వాక్యం అంగీకరించినటువంటి వారందరూ కూడా బాప్తిజము పొందారు. నా వైపు చూడండి. ఈ 2025వ సంవత్సరములో సహవాస కూడికలకు వచ్చినటువంటి నీవు, దేవుని వాక్యం విన్నటువంటి నీవు, బాప్తిసము పొందటం దేవుని లెక్కలో నువ్వు చేర్చబడతావు. సహవాస కూడాలకు నేను కూడా వెళ్ళొచ్చాను. దూర ప్రాంతం నుంచి దైవజనులు మంచి విషయాలు మాకు బోధించారు. చాలా చక్కగా ఆత్మ సంబంధమైన కీర్తనలు పాడారు. నిజంగా నేను దేవునిలో ఆనందించాను. అంతవరకే కాకుండా వాక్యమును అంగీకరించి ఈ 3 రోజులు ఈ వేదిక మీద నుండి దేవుడు నీతో ఏ వాక్యముతో మాట్లాడాడో, ఏ వాక్యమైతే నీ ఆత్మీయ జీవితానికి అవసరమై ఉన్నదో, ఆత్మదేవుడు నేను వాక్యములో ఏ విధమైనటువంటి మార్పు కలగాలని మాట్లాడాడో, ఆ మార్పు కలిగింది పేతురు ప్రసంగించినప్పుడు. వ్రాయబడిన మాట, దైవజనుని వాక్యము వారు అంగీకరించారు. కూడికలకు రావటం ఎంత ప్రాముఖ్యతో, కూడికలలో దేవుని వాక్యాన్ని కూడా నీవు అంగీకరించాలి. బాప్తిస్ అనుభవములోనికి రావాలి. చిన్న మాట, ఈ కూడికలకు వెళుతున్న నీవు ఇంకా మారు మనస్సు పొందకపోయినట్లయితే, రక్షణ బాప్తిస్ అనుభవము నీకు లేకపోయినట్లయితే, దేవుని వాక్యం చెప్తుంది వారు సంఘములో చేర్చబడ్డారు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని అంగీకరిస్తామో, అంగీకరించినటువంటి మనం బాప్తిస్ అనుభవములోనికి వస్తాం. దేవుని లెక్కలోనికి మనము కనబడతాం. నువ్వు రక్షణ అనుభవంలోనికి రావాలని ఈ ప్రయాస, ఈ ప్రార్థన, ఈ పరిచర్య, ఎంతో దూరం నుంచి దైవజనులను దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. నేను చెప్పగలను రూఢిగా, మేము కోరుకుంటే వచ్చినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు మాకు పరిచయమై వచ్చినటువంటి సేవకులు కాదు. వాళ్ళు దేవుడే 2025వ ఏట వారిని తీసుకువచ్చి వారి ద్వారా నీకు వినిపించిన వాక్యం అంగీకరించి నీవు రక్షణ పొందాలని దేవుని ఉద్దేశం, ఈ సహవాస కూడికల ఉద్దేశం. పేతురు వాక్యం బోధించాడు. వాక్యాన్ని అంగీకరించిన ప్రజలు బాప్తిజం పొందారు. దైవ కార్యములు చేసుకోవాలి. ఈ కూడికల తర్వాత రిజల్ట్ ఏంటి అంటే, నేను మారు మనసు పొందాను, బాప్తిజం పొందాను అనేదే ప్రతిఫలం. గట్టిగా ప్రభు నామానికి చప్పట్లు. ఒకవేళ వాక్యము విన్నావు కానీ విన్న వాక్య ప్రకారం అంగీకరించకుండగా, రక్షణ లేకుండగానే మరలా తిరిగి 2025వ ఏట సహవాస కూడికల వరకు మరలా వచ్చి కూర్చున్నావు అనుకో, 2024లో సహవాస కూటాలకు వచ్చావు, ఇప్పుడు వచ్చావు, అప్పుడు విన్న వాక్యము ఇప్పుడు విన్నటువంటి వాక్యానికి రక్షణ అనుభవం లేదనుకో, ఓ మాట అనుకో, సంవత్సరం అంతా బడికి వెళ్ళావు, ఏమి నేర్చుకోలా, ఉపయోగం ఉందా? దేవుని వాక్యం వింటున్నాం, విలువైన సందేశాలు వింటున్నాం, ఏంటి ప్రతిఫలం? రిజల్ట్ ఏంటి? నీ ఆత్మ రక్షణలోనికి వచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. వారు దేవుని వాక్యం అంగీకరించి బాప్తిసం పొందారు. కూడికల తర్వాత మీలో ఎవరైనా అవునండి వాక్యమే విశ్వసించాను, నేను మారు మనసు పొందాను, బాప్తిజం పొందాలనుకుంటున్నాను, ఆత్మ దేవుడిని హృదయాన్ని తట్టితే ఈ ఏట నీలో రక్షణ అనుభవము దేవుడు కలిగించునుగాక. తర్వాత ఏమైంది? బాప్తిసం పొందినటువంటి వారి జీవితంలో
42వ వాక్యములో మనం చూస్తే అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి. 2 గుంపులు ఉంటాయి ఏ ప్రార్థనకు వెళ్ళినా. చెప్పండి, ఎన్ని గుంపులు ఉంటాయి? బాప్టిజం పొందిన వారు, పొందకుండా వచ్చినటువంటి వారు. బాప్టిజం పొందకుండా కూడికలకు వస్తే నీలో రక్షణ అనుభవము కలగాలి. రెండవది, బాప్టిజము పొందిన తరువాత నీ యొక్క మానవ జీవిత మనుగడ ఏంటి? బాప్టిజం పొందిన తరువాత ఆ 42వ వచనములో దైవజనుడు చెప్తున్నారు, బాప్టిజం పొందిన నీవు, ఇప్పటికే సహవాస కూటాల్లో బాప్టిజము పొందినటువంటి నీవు, రక్షణలో కొనసాగించబడుతున్న నీవు, 10 సంవత్సరాల ఉండొచ్చు, కొన్ని సంవత్సరాల ఉండొచ్చు, నెలల ఉండొచ్చు, బాప్టిజము పొందిన నీవేం చేయాలంటే అపోస్తలుల బోధలో మసలుకోవాలి. ఆమేన్ చెప్దామా? బాప్టిజం పొందినటువంటి వారు ఏ బోధలో ఉండాలి? అపోస్తలుల బోధ. అపోస్తలుడు అనేటువంటి పదానికి బైబిల్ గ్రంథములో సంఘముల దూతలు అని వ్రాయబడి ఉంది. అపోస్తలులు అంటే అర్థం పంపబడిన వారు అనే అర్థం కూడా వస్తుంది. అపోస్తలులు అనేటువంటి దానికి కొన్ని విషయాలు నేను చెప్పి నేను ముందుకెళ్తాను. అపోస్తలత్వం పిలుపు చాలా రకాలుంది, చాలా రకాలున్నాయి. మొదట అపోస్తలులు అనేటువంటి పదం అర్థం ఏంటో బైబిల్ గ్రంథములో మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం చివరి మాటని జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదనియు మీ విషయమైన మా అతిశయము వ్యర్థము కాదు. 23 చదువుకుందాం. 23. తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును మీ విషయములో నా జత పనివాడై ఉన్నాడనియు మన సహోదరులు ఎవరైనా అడిగిన ఎడల వారు సంఘముల దూతలును క్రీస్తు మహిమయునై ఉన్నారనియు నేను చెప్పుచున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. అపోస్తలులు అంటే ఎవరు? సంఘముల యొక్క దూతలు. చెప్పండి, అపోస్తలులు అంటే ఎవరు? సంఘముల యొక్క దూతలు. క్రీస్తు మహిమయ్య ఉన్నారు అపోస్తలులు అంటే. పేతురు అంటున్నాడు, బాప్తిసం పొందిన నీవు, రక్షణలో కొనసాగించబడుతున్న నీవు, క్రీస్తు మహిమయ్య ఉన్నటువంటి అపోస్తలుల బోధలో నీవు కొనసాగించబడాలి. అపోస్తలత్వము అనబడే పిలుపు చాలా రకాలు ఉన్నాయి. ఒక మాటని పౌలు గలతీ పత్రిక జ్ఞాపకం చేస్తున్నాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు చూస్తే ఏంటి అపోస్తలత్వములో ఆ కాలింగ్ పిలుపు విషయంలో వ్యత్యాసాలు ఏంటో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే సున్నతి పొందిన వారికి బోధ చేయటానికి సువార్త పేతురుకు ఎలాగూ అప్పగింపబడెను అలాగు సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడెనని వారు చూచినప్పుడు అనగా సున్నతి పొందిన వారికి మరలా ఎక్స్ప్లెనేషన్ వివరణ ఇస్తున్నాడు. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన
సామర్థ్యము కలగ చేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడనవుటకు అన్యజనులకు అపోస్తులుడనగుటకు నాకును సామర్థ్యము కలుగ చేసినని నాకును సామర్థ్యము కలుగ చేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన గట్టిగా చప్పట్లు కొడదాం హల్లెలూయా. అపోస్తులు అంటే అర్థం సంఘముల దూతలని, పంపబడిన వారని. అపోస్తులత్వం అనే పిలుపులో వ్యత్యాసాలలో ఒకటి ఏంటంటే పేతురు కూడా అపోస్తులుడే, పౌలు కూడా అపోస్తులత్వం కలిగిన వాడే. వ్యత్యాసం ఏంటి? పేతురు అపోస్తులత్వం కలిగిన వాడే, పౌలు అపోస్తులత్వం కలిగిన వాడే. డిఫరెంట్ ఏంటి? సున్నతి పొందిన వారికి ఆయన అపోస్తులుడు అగటానికి సామర్థ్యం ఉంది. సున్నతి పొందని అన్య జనులకు నేను అపోస్తుడుగా పిలుచుకున్నాడని పౌలు అంటాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బాప్తిసము పొందిన అనుభవములో ఉన్నటువంటి వారికి సువార్త ప్రకటించడానికి పేతురుకు ఎలాగున దేవుడు అపోస్తులనబడే పిలుపునిచ్చాడో, పొందని అన్య జనులకు పౌలనబడే నేను అపోస్తులుగా పిలువబడటానికి దేవుడు నాకు అర్హతనిచ్చాడు అని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. దీని అర్థం ఏంటో తెలుసా? అందరూ సేవకులే, సామర్థ్యము వేరు సుమా. అందరూ సేవకులే, సామర్థ్యము వేరు. పౌలు యొక్క పిలుపేంటి? నేను నిన్ను అన్యజనులకు ఎదుట, రాజుల ఎదుట నా నామమున శ్రమ అనుభవించటానికి నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. అబ్రహాము కూడా అన్యజనులకు వెలుగుగా దేవుడు నియమించుకున్నాడు. అపోస్తులత్వములో సున్నతి పొందిన వారికి పేతురు అపోస్తులుడు, పొందని వారికి పౌలు అపోస్తులుడు. పౌలేమో దూరాన ఎన్నో ప్రాంతాలు దాటి 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు. అబ్రహాం తండ్రి ఇంటిని విడిచాడు, స్వదేశం విడిచాడు, బంధువుల్ని విడిచాడు. నేనంటాను అబ్రహాము పిలుపు కూడా అపోస్తులత్వమే. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని పేరిట ఎక్కడ నిలబడితే అక్కడ, కుటుంబమైన, పిల్లలైనా, సంతతైనా, పరిచర్య అయినా, పిలుపైనా ఆయన ప్రభు కొరకై పంపబడిన తర్వాత అబ్రహాము ఏ విధముగానైతే పంపబడ్డాడో, పిలువబడ్డాడో, పౌలు కూడా అన్ని జనులకు నేను అపోస్తులుడను. సున్నతి పొందని వారికి సేవకుల సామర్థ్యం వేరు. అపోస్తులుడు అనేటువంటి దానికి కొన్ని మాటలే మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు పేతురు అంటున్నాడు అపోస్తుల బోధ ఏంటంటే, ఇదే పౌలు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయములు అంటాడు. ఏమంటాడంటే, మీ పిల్లలను ప్రభు శిక్షలోను ప్రభు బోధలోను పెంచండి. నా వైపు చూడండి అమ్మ. అపోస్తుల బోధ అంటే ప్రభు చేసిన బోధే. గట్టిగా చెప్పగలరు. అపోస్తుల బోధ అంటే ఏంటి? యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఏ బోధ చేశాడో, ఏ ఉపదేశమును ప్రకటించాడో, దేవుని రాజ్యముల గురించి గాని, తండ్రిని గురించి గాని ఏ మాటలైతే పలికాడో అదే ప్రభు బోధ ప్రకటించడమే అపోస్తుల బోధ. ఒక్క మాటతో చెప్పాలంటే ప్రభు బోధ ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొడదాం. శాస్త్రుల వల్లే బోధ చేయలేదని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. ఆయన శాస్త్రుల వల్లే బోధ చేయలేదు, అధికారముతో బోధ చేశాడు మన ప్రభు. అపోస్తుల పిలుపులో ఏముంటదంటే కమాండింగ్, అధికారం. అధికారం పంపబడిన వాడికి అధికారం ఉంటుంది. ప్రభు బోధే అపోస్తుల బోధ. ప్రభు బోధ ఎలా చేశాడో తెలుసా? కలెక్టర్ కావాల్సిన మాటలు కలెక్టర్కు నూనె రాసి, ఎంఆర్ఓ గారు రాయాల్సిన నూనె ఆయనకు రాసి, సర్పంచ్కు రాయాల్సిన నూనె రాసి, అంటే స్మూత్గా డీల్ చేయలేదు ఆయన. ప్రభు బోధ ఎలా ఉంది అంటే మత్తయి సువార్త. మనిషిని బట్టి వాక్యం మారదు.
మత్తయి సువార్త 7వ అధ్యాయం 28, 29. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఎందుకు? ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవానిగా బోధించాడు. యేసు ప్రభు చేసిన అధికారము కలిగిన బోధే అపోస్తలుల బోధ. వాళ్ళకు ఆశ్చర్యం వేసింది. వారి శాస్త్రుల వలె బోధ చేయలేదు సుమా. ఆశ్చర్యం వేసింది. ఇదేం బోధరా నాయన? వారి శాస్త్రుల వలె బోధ చేయలేదు ప్రభు. అపోస్తుల బోధ అంటే పేతులైన పౌలైన యేసు క్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఎలా వాక్యమును వాక్యముగా, ఉన్నది ఉన్నట్లుగా, పరిశుద్ధతను పరిశుద్ధతగా, తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా, న్యాయమును న్యాయముగానే, అన్యాయమును అన్యాయముగానే, దుర్మార్గతను దుర్మార్గతగానే, దోషిని దోషిగానే, నిర్దోషిని దోషిగా ఎంచి వాక్యములో మాట్లాడాడు. అదే అపోస్తలుల బోధ. ఇక్కడ రాయబడి ఉంది, వారి శాస్త్రుల వలె గాక అధికారముతో మాట్లాడాడు. ఈరోజు నువ్వు ఎవరి బోధ వినాలో తెలుసా? యేసు ప్రభు చేసిన బోధ, అపోస్తలుల బోధ నువ్వు వినాలి. బాప్తిస్మము పొందిన నీవు ఈరోజున మనోళ్ళకి అధికారముతో వాక్యం చెప్పే బోధ, ఆ సంఘం అంటే మనకు అంగీకారం కాదు. అందుకే ఆ రోజు రాయబడి ఉంది, వారి శాస్త్రుల వలె కాక, వారి సంఘాల్లో బోధించే సేవకుల వలె గాక. వారి సంఘాల్లో బోధించే బోధ కాకుండా ఇదేంటి? ప్రతిదీ ఉన్నది ఉన్నట్లుగానే, అవును ప్రభు ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాడు. ప్రభువే కాదు, పౌలు కూడా తిమోతికి రాసిన 2వ పత్రికలో చెబుతూ ఉన్నాడు. వాక్యమును 2వ తిమోతి 4వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాల్లో దేవుని వాక్యాన్ని ఎలా బోధించాలో పౌలు తన శిష్యుడైన తిమోతికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎలా చెప్పాలంటే వాక్యము, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1, 2, 3, 4. దేవుని ఎదుట సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు. నేను ఆనబెట్టి చెప్పునదేమనగా వాక్యమును ప్రకటించుము, వాక్యాన్ని ప్రకటించు. సమయమందును అసమయమందును ప్రయాసపడుము. సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించుచు ఖండించు బుద్ధి చెప్పు. ఎందుకు? జనులు హితబోధను సహింపక. అది ప్రాబ్లం. అక్కడ ఉన్నది ఉన్నట్టు చెప్పేటువంటి బోధన ఇష్టపడక దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాశలకు అలవాటు పడినటువంటి వారు, వారికి ఇష్టమైనటువంటి వాక్యం ఏ సంఘములో చెప్తారు, ఎవరికి వాక్యం అనుకూలంగా మాట్లాడుతారు, ఆ సంఘములోని ఆ సేవకుడే మా సంఘములో ఉండాలి, మా కొరకు రావాలి. స్వకీయ దురాశ. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలకు నిద్ర లేదు. యేసు ప్రభు చెప్పే ప్రతి మాట గుండెల్లో గుచ్చుకుంది. పౌలు అంటాడు, ప్రకటించు. ఎలా ప్రకటించాలి? ఆ అమ్మాయి ఏమో అనుకుంటుందేమో ఇప్పుడు వాక్యం చెప్తే. అనుకోమాక, ఖండించు, బుద్ధి చెప్పు, హెచ్చరించు. ఇదే అపోస్తలుల బోధ. అపోస్తలుల బోధలో
ఈ రోజున రక్షణ పొందిన నీవు నడిపించబడగలిగితేనే నీవు పొందిన రక్షణ అనుభవానికి ఒక న్యాయం చేయగలవు. ఈ రోజున సంఘాల్లో ఎలా ఉందంటే, బడిలో ఉన్న వాతావరణమే గుడిలోకి వచ్చేసింది. చెప్పండి, బడిలో ఉన్న వాతావరణమే బల్లో సారు కొట్టాడంటే ఏమవుతుంది? కంప్లైంట్, కేసు, అంతేగా. గుళ్ళో సార్ ఏదైనా వాక్యంలో కొంచెం ఏదన్నా గట్టిగా గద్దించాడనుకో ఏమవుతుంది పరిస్థితి? ఆయన మీద కూడా ఎన్నోగా. ఎందుకు? దురద చెవులు గలవారై స్వకీయ దురాశను మన హృదయంలో ఉంచుకొని యేసు చేసిన బోధ, అపోస్తుల బోధ మనం అంగీకరించకుండా దురద చెవులు, కల్పనా కథలు, వట్టి మాటలకు మనం అలవాటు పడ్డాం. పౌలు అంటున్నాడు, జాగ్రత్త, ఉన్నది ఉన్నట్లుగా వాక్యం చెప్పు. ప్రభు వారి శాస్త్రుల వలె బోధ చేయలేదు సుమా. ప్రభు బోధే అపోస్తుల బోధ. ఈ ఒక్క మాటను గుర్తుపెట్టుకో. ప్రభు బోధే అపోస్తుల బోధ. అధికారం, దేవుడిచ్చిన అధికారం. తిమోతి, వాక్యములో నువ్వు ఖండించు, హెచ్చరించు, బుద్ధి చెప్పు, సరిచేయి. ఇదే అపోస్తుల బోధ. తర్వాత ఏమన్నాడు ఆయన? అపోస్తుల బోధ యందును రొట్టె విరుచుట యందును. బాప్తిసం పొందిన తర్వాత అపోస్తుల బోధ, సహవాసం. అపోస్తుల బోధ యందును సహవాసం. ఖచ్చితంగా సహవాసం ఉండాలి. ఖచ్చితంగా సహవాసం ఉండాలి. ఫెలోషిప్. ఒక ఫెలోషిప్లో నువ్వు అంటుకట్టబడి ఉండాలి. నువ్వు ఆత్మీయముగా ఎదగాలి, బలపడాలంటే ఒక ఫెలోషిప్ ఉండాలి నీకు. బాధకరమైన విషయం ఏంటంటే, బాప్తిసం పొందుతాం కానీ అపోస్తుల బోధలో నడిపించబడము. ఒక ఫెలోషిప్, ఆ అపోస్తుల బోధ ప్రకటించే, ఆ సరిచేసేటువంటి బోధ ఎక్కడ ప్రకటించబడుతుందో ఆ సహవాసములో మనము ఉండలేము, నడిపించబడలేకపోతున్నాం. సహవాసము లేదు. సంఘానికి నీవు నడిపించబడాలి, సహవాసములో ఉండాలి. సహవాసములో మనం ఉండాలి. ఎప్పుడైతే ప్రభు రక్తముతో కడగబడిన అనుభవాన్ని, రక్షణలోనికి మనం వచ్చామో, మనము సహవాసములోనికి రావాలి. దాని అర్థం ఏంటంటే, మనము క్రీస్తుతో ఒక సాంగత్యమును, సహవాసమును కలిగి ఉన్నామని అర్థము. పౌలు చెప్తున్నాడు ఈ ఫెలోషిప్ గురించి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9, 8 చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు, మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు, అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? మనందరము కూడా ప్రభువైన యేసుక్రీస్తు సహవాసములో ఉండాలని మనలను పిలిచిన తండ్రి. ఈ రోజున మనకు సహవాసం ఉండాలి. క్రీస్తు రక్తముతో కడగబడ్డాము. ఆ క్రీస్తుతో ఒక ఫెలోషిప్ మనకు లేదు. అదేనండి సంఘము, సహవాసం. సంఘ సహవాసం లేదు. అంతా ఇప్పుడు గుడి కూడా ఆన్లైన్ క్లాసులు అయిపోయి, ఫోన్లో వింటాం ఆదివారం వాక్యం. నీకో సహవాసం ఉండదు. భక్తి ఇప్పుడంతా కూడా వ్యత్యాసం అయిపోయింది. దేవుని వాక్యం చెప్తుంది, సహవాసములో నువ్వు ఉండాలి. అపోస్తుల బోధ నీవు వినాలి, సహవాసములో ఉండాలి. ఆ సహవాసం ఏంటంటే, మనందరము కూడా క్రీస్తుతో సహవాసం చేయటానికి తండ్రి కుమారుడైన తన క్రీస్తుని పంపి ఉన్నాడు. ఇదే ప్రస్తావన
యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3-4 వచనాల్లో ఆయన కూడా మాట్లాడతాడు. మన సంతోషం మాతో కూడా మీకును ఆ, సహవాసము కలుగునట్లు మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియచేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై. చాలు. మన సహవాసం ఎవరితో ఉందండి? కుమారుడైన క్రీస్తుతో ఉంది, తండ్రితో ఉంది, పరిశుద్ధాత్మ దేవునితో కూడా ఉంది. నా వైపు చూడండి. ఈరోజున సహవాసం, సంఘం రకరకాలుగా విభజింపబడ్డాయి. అందుకే ఆత్మదేవుడు పౌలుతోనూ దైవజనుడైన యోహానుతో రాసి ఉంచాడు. కొందరేమో ఫలానా నామమే, ఇది లేదు అని కొందరేమో కుమారుడే తండ్రి బోధ లేదని, తండ్రే కుమారుడు లేడని రకరకాలుగా. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన పంపిన కుమారుడైన క్రీస్తుతో మన సహవాసం ఉండాలి. గట్టిగా చెప్పలు కొడదాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున బాప్తిసము పొంది ఉన్నాము కాబట్టి మనము త్రిత్వ నామములో సహవాసము కలిగి ఉండాలి. కొందరేమో యేసు నామమునే విశ్వసించే వాళ్ళు, కొందరేమో యెహోవా నామమునే విశ్వసించేటువంటి వాళ్ళు. కానీ మన సహవాసం అయితే తండ్రితోనూ ఉంది, కుమారుడైన క్రీస్తుతోనూ ఉంది. తండ్రి పంపితేనే కుమారుడు వచ్చాడు. తండ్రి కావాలి, కుమారుడైన క్రీస్తుతోనూ మన సహవాసము కమ్యూనికేషన్ లో ఉండాలి. విభజింపబడ్డాయి. పౌలు కాలములోనే దేవుని వాక్యం చెప్తుంది, కుడికల్లో మనము సహవాసం, సత్య సంబంధమైన ఒక ఫెలోషిప్లో మనము అంటుకట్టబడి ఉండాలి. రకరకాల వాక్యం వెదజల్లుతూ ఉన్నాను. ఏది నమ్మాలో నీకు అర్థం కాదు. వాక్యం చదువు, వాక్యం విను. వాక్యం విత్తనాలు చెరిగినట్లుగా చల్లుతూ ఉన్నారు. అయితే నీ సహవాసం ఎవరితోనట? ఒక్కసారి చదువుదా మాట. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3. మాతో కూడా మీకును. అది చూడండి. మాతో కూడా మీకంటే సేవకులమైన మాతో కూడా మీకు, దైవజనునికైనా సంఘానికైనా మాతో కూడా మీకును. మన సహవాసం ఏంటి? తండ్రితో, కుమారునితో మనము కమ్యూనికేషన్ బంధాన్ని కలిగి ఉన్నాం. దైవజనులు, సంఘమంతా కూడా తండ్రితో, కుమారుడితో ఏకమై ఉన్నాము. ఈ సహవాసములో మనము నడిపించబడాలి. ఒక్కొక్కరు ఒక సహవాసం అయిపోయింది. సంఘములో ఒక బోధ చేస్తే ఆయన ఇంటికాడ ఒక బోధ వింటా ఉంటాడు. దైవజనుడు సంఘములోనికి ఏం బోధ చేస్తున్నాడు? మాతో కూడా మీకు సహవాసం, తండ్రితో, కుమారునితో. ఇకగా సందేహం ఏమి లేదు. దైవజనుడు సంఘములో నీకేం బోధిస్తున్నాడో, మనకు, మీకు, మాతో కూడా మీకు సహవాసం అంతా ఒక్కటే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 3వ విషయం ఏముంది అక్కడ? రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట ఎడతెగక. బాప్టిజం పొందేవు, నేను చెయ్యి ఎత్తమని చెప్పను, కానీ నిజంగా నువ్వు బాప్టిజం పొందిన నాటి నుండి కాదు, ఈ సంవత్సరంలో 3వ నెల పూర్తవుతుంది. బాప్తిజం పొందిన నీవు విరవబడిన రొట్టెలో పాలి భాగస్థుడిగా ఉంటున్నావా? విరవబడుతున్న రొట్టె నీవు భోజనంగా భుజిస్తూ ఉన్నావు. అవును, సహవాస
సహవాసం క్రీస్తుతోనైతే క్రీస్తు శరీరం భుజించకుండా ఎలా నువ్వు సహవాసం ఉంటున్నావు? యేసుక్రీస్తు ఏమన్నాడు? ఇదిగో తలుపు యొద్ద నిలుచుని ఉన్నాను, తలుపు తడుతూ ఉన్నాను, నా స్వరము విని నన్ను ఎవరైతే ఆహ్వానిస్తారో వారితో నేను, నాతో వారు కలిసి భోజనం చేస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు విరవబడిన రొట్టెను ఆయన విరిచి భోజనము చేసినట్లుగా యేసుక్రీస్తు శరీరం అనబడే రొట్టెను భుజించినప్పుడే క్రీస్తుతో నీవు సహవాసములో ఉన్నట్లు. బాప్తిసం ఒకటి కాదు, సంఘం ఒకటి కాదు, దేవుని వాక్యం వినటం కాదు, విరవబడిన క్రీస్తు శరీరం భుజించినప్పుడే క్రీస్తులో, తండ్రిలో ఏకమై ఉన్నాం. విరవబడిన రొట్టె నువ్వు భుజించట్లేదా? నీకు ప్రభువుకి ఏ సంబంధం లేదు, నువ్వు వేరుగా ఉన్నావు. క్రీస్తు శరీరం అనబడే రొట్టెను భుజించకుండా క్రీస్తులో నువ్వు ఎలా ఏకమై ఉన్నావు? ఆ మాట చెప్తున్నారు వాళ్ళు. మాతో కూడా మీరు తండ్రితో క్రీస్తుతో మనకు సహవాసం ఉంది. రొట్టె విరిచేటప్పుడు ఆయన నా కొరకు మరణించాడు, తిరిగి లేపబడ్డాడు. సహవాసం, విరవబడిన రొట్టెను భుజించాలి. సంఘంగా కూడుకుని విరవబడుతున్న రొట్టె భుజించినప్పుడంతా క్రీస్తును మరణ పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. రొట్టె విరుచుట యందు నీవున్నావా? అలాగైతే నువ్వు క్రీస్తుతో సహవాసములో లేవు. ఖచ్చితంగా ఈ రోజు నుంచైనా రొట్టె విరుచుట అనే ప్రభు బల్ల ఆరాధనలో నీ విశ్వాసపు యాత్రను కొనసాగింపు జరుగునుగాక. ఆమేన్ చెప్పండి. ఏదో బాప్తిసం అనుకున్నానయ్య అంతే, వీలైనప్పుడే రొట్టె అనుకున్నాను కాదు. అది భుజించినప్పుడెల్లా ఆయన మరణం నా కోసమే, పునరుద్ధానం నా కోసమే. స్మరణ చేసుకోవటానికి క్రీస్తుతో మనం ఫెలోషిప్లో ఉన్నామంటే రొట్టె విరుచుటలో ఖచ్చితంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా చూస్తే ఎడతెగక ప్రార్థనలో ఒక సంఘానికి కావలసినటువంటి అనుభవాలన్నీ దైవజనుడైన పేతురుకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక మాటతో చెప్పాలంటే 3000 మంది సంఘములో చేర్చబడినప్పుడు, సంఘములో చేర్చబడిన వారికి పేతురు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు బోధించే ఉన్నతమైన ఉపదేశం అపోస్తుల బోధలో ఉండాలి. ప్రభువు బోధే అపోస్తుల బోధ. పౌలు కూడా చెప్పింది అదే, ప్రభువు బోధలో మీరు ఉండాలి, సహవాసములో ఉండాలి, రొట్టె విరుచుటలో ఉండాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. అంటే దేవుడు నీకు ఇచ్చిన అనుకూల సమయం. నాన్ స్టాప్గా ప్రార్థన మనం చేయలేము. నీకు బాధ్యతలు ఉన్నాయి, కుటుంబం ఉంది, భార్య, భర్త, పిల్లలు, వ్యవసాయం, వ్యాపారం, ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. అయితే ఆ ప్రార్థన అనుభవం ఏదో ఆగక కొనసాగింపు కావాలి. ఆమేన్ చెప్దాం. బ్రేకప్ అవ్వకూడదు, ఎడతెగక. నా వైపు చూడండి. మీ ఇంట్లో వాల్ క్లాక్, వాచ్ ఉందా? గోడ గడియారం. ఆగిపోతే నీకేమర్థమైంది? అంతే. ప్రార్థన కొనసాగింపు ఆగిందనుకో, ఇంక నీకు కూడా దేవునికి మనకున్న కమ్యూనికేషన్ ఏమైందో మనకు అర్థం. టైం ఎంత, టైం ఎంత, టైం ఎంత, టైం ఎంత, టైం ఎంత, టైం ఎంత, నీది కూడా ఆగిపోతుంది ఆత్మీయ జీవితం. వాల్ క్లాక్ ఏం కావాలి ఎప్పుడు కూడా చెప్పండి? తిరుగుతా ఉండాలి. సూర్యోదయం కావాలా, సూర్యాస్తమయం కావాలా? ఇది క్రమం అండి, సృష్టి క్రమం. భక్తిలో అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ఎడతెగక. ఆమేన్ చెప్దాం. సంఘములో ఏ కార్యక్రమాలున్నా నువ్వు కొనసాగాలి. నీకోసమే, నీ కుటుంబ క్షేమం కొరకు, నువ్వు ఆత్మీయముగా ఎదగటానికి,
అనేకులు ఆ రోజున ఇంటింట ప్రార్థనలు జరిపినటువంటి రోజులు బైబిల్ గ్రంథములో మనకు చాలా కుటుంబాలు కనబడుతాయి. ఎడతెగక ప్రార్థనలో ఉన్నారు వారు. దైవజనుడైన పేతురు చెరసాలలో వేయబడినప్పుడు ఏ అనుభవాన్నైతే దైవజనుడు వారికి నూరి పోసాడో, ఎడతెగక ప్రార్థించే అనుభవం కాబట్టి ఒక చెరసాల అనుభవం ఎదురైన తర్వాత సంఘానికి ఉన్న తాళపు చెవి ప్రార్థనా జీవితం. ఎంత దినాల్లో ప్రతి సంఘములో ఆత్మదేవుడు ఎడతెగక ప్రార్థన చేసే సంఘాలుగా దేవుడు మార్చునుగాక. దైవజనుడు చెరసాలలో వేయబడితే సంఘమంతా మార్తాలు మారి పేరు ఇంట కూర్చొని ప్రార్థన చేశారు. విడుదల కార్యము జరిగే వరకు నాను స్టాపుగా సంఘం ప్రార్థన. 10 నిమిషాలు ప్రార్థన చేసుకుంటాం. దేనికోసం? ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం, ఇంకో దానికి 10 నిమిషాలు ప్రార్థన చేసుకొని దేవుని దగ్గర మనం ఎంత ఎస్టిమేషన్ చేస్తామో తెలుసా? నువ్వు చేసిన ప్రార్థన కొలమానం ఎంత? చిన్న మాట చెప్తున్న అర్థం కావడానికి. ఓ ప్రవక్త మరణకరమైన రోగంతో మంచాన పడి ఉన్నాడు. ఆ ప్రవక్త కాలంలో ఉన్న రాజు వచ్చాడు పరామర్శించడానికి. ఏడుస్తున్నాడు. అయ్యో, మా క్షేమం కోరే దైవజనుడు ప్రవక్త చనిపోతాడేమో, నాకు దూరం అవుతాడేమో అని ఏడుస్తూ ఉంటే, ఎడవద్దయ్యా, ఇది ఈ బాణం తీసుకో, కొట్టు నేలకన్నాడు. కొట్టాడు. ఎన్నిసార్లు కొట్టాడు? 3 సార్లు కొట్టాడు. ప్రవక్త సఫర్ అయ్యాడు. బాణము తీసుకొని నేలకు కొట్టమన్నప్పుడు ఒక 6 సార్లు కానీ ఇంకా మరెన్నో సార్లు కొట్టకపోయావా? ఎన్నిసార్లు కొడితే బాణముతో నేలకి అన్ని సార్లు నీదే విజయం అనుకొని నేను ఆశీర్వదించాను నిన్ను. 3 సార్లే కొట్టావు, 3 సార్లే విజయం. ఇకపై నుంచి అపజయం. మనం ఎంత ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో నీ విజయాలు అంతే. ఎంత చదివితే ఎంత ప్రతిఫలం, ఎంత ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు తగిన ప్రతిఫలమే మనం చూడగలం. 3 సార్లు కొట్టావా? ఒక 6 సార్లు కొట్టకపోయావా? 6 సార్లు నీవే గెలిచేవాడివి. మనం 10 నిమిషాలు ప్రార్థనకి ఎంత ఆశీర్వాదం కోరుతాము? కాదు. ప్రార్థన ఎడతెగక కొనసాగింపు మన సంఘములలో, మన విశ్వాస జీవితములలో దేవుడు కొనసాగించునుగాక. ఆమేన్. ఈ మాటలు మన ఆత్మీయ జీవితంలో దేవుడు ఫలభరితముగా మార్చునుగాక. మోకరించి కన్నులు మూయండి. అందరూ అలాగే మోకరించి